వెల్కమ్ టు ది ఛానల్. ఈ రోజు మీకు పేపర్ ట్రేడ్ ఎలా చేయాలో చెప్తానండి. చాలా మంది బిగినర్స్ కి పేపర్ ట్రేడ్ అంటే ఏందో, అది ఎలా చేయాలనో తెలియదు. ఈ రోజు మనం ఈ వీడియోలో లైవ్ పేపర్ ట్రేడ్ అనేది చేసి చూద్దాం. ముందుగా మనము ఏదైనా సెటప్ గానీ స్ట్రాటజీ గానీ మనము పెట్టుకుంటే దాన్ని మనము రియల్ మనీతో కాకుండా ఫేక్ మనీతో చేయడానికి ట్రై చేయాలి. దాన్ని మనము పేపర్ ట్రేడింగ్ అంటాం. అంటే ఇక్కడ రియల్ మనీ ఉండదు, ఫేక్ మనీ అనేది ఉంటుంది. ఈ పేపర్ ట్రేడ్ చేయడానికి మనకు ఒక యాప్ కావాల్సి వస్తుంది. అదే ఫ్రంట్ పేజ్. ప్లే స్టోర్ కి వెళ్ళి ఫ్రంట్ పేజ్ అని టైప్ చేయండి. ఫ్రంట్ పేజ్ అని టైప్ చేస్తే మీకు ఇక్కడ ఫ్రంట్ పేజ్ అనే ఒక యాప్ కనిపిస్తుంది. దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ అనేది చేసుకోండి. ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అనేవి అడుగుతుంది. ఇక్కడ కొన్ని లాగిన్ రిక్వైర్మెంట్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ మీరు ఫోన్ నెంబర్ అని ఇచ్చి లాగిన్ అవ్వండి. నేను డైరెక్ట్ గా లాగిన్ అవుతున్నా. మీరు లాగిన్ చేసేటప్పుడు కొన్ని ఆప్షన్స్ అన్ని అడుగుతుంది. మీరు ఎక్కడైనా ఆగిపోతే నాకు కామెంట్ అనేది చేయండి. నేను ఇక్కడ లాగిన్ అనేది అయిపోతున్నా. మీరు లాగిన్ అనేది చేసుకోండి. ఇక్కడ ఓటీపీ అనేది అడుగుతుంది. ఆ ఓటీపీ అనేది ఇచ్చిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. స్కిప్ అని కొట్టండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ట్రేడ్ ల్యాబ్, న్యూస్, హోల్డింగ్ అని ఉంటుంది. మనకు ఇక్కడ కావాల్సింది మనము ఫేక్ మనీతో ట్రేడ్ చేయడం కాబట్టి నేను ట్రేడ్ ల్యాబ్ మీద క్లిక్ చేస్తున్నాను. ట్రేడ్ ల్యాబ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇట్లా కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఇక్కడ వాచ్ లిస్ట్ ఉంటుంది. ఇక్కడ డిస్కవర్ అని ఉంటుంది. ఆప్షన్ చైన్ ని ఇక్కడ మనము చూసుకోవచ్చు. ఆప్షన్ చైన్ ని, టాప్ గెయినర్స్, టాప్ లూజర్ ని, ఎఫ్ఐ డేటా ని అన్నిటిని చూడొచ్చు. ఇక్కడ వాచ్ లిస్ట్ ఉంటుంది, పొజిషన్స్ ఉంటుంది. మనం తీసుకున్న పొజిషన్స్ కి ఇక్కడ నెట్ ప్రాఫిట్ అనేది చూపిస్తుంది. ఇక్కడ మీకు 10 lakhs అనేది ఫేక్ అమౌంట్ అనేది ఇస్తుంది. ఈ అమౌంట్ ని మనము ట్రేడ్ అనేది చేయాలి. ఇక్కడ కింద కనిపిస్తుంది కానీ బ్లూ కలర్ బటన్, దాని మీద క్లిక్ చేయాలి. ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే మీరు ఇక్కడ ఏదైతే మీరు ట్రేడ్ చేయాలనేది దాన్ని ఇక్కడ టైప్ చేయండి. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ అని టైప్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఎట్ ద మనీ కాల్ ఆప్షన్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ నేను 48,500 అనేది టైప్ చేస్తున్నాను. టైప్ చేసి ఇక్కడ కాల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు బై సెల్ అని అడుగుతుంది. క్వాంటిటీ ఎంతనో అడుగుతుంది. ఎంత ప్రైస్, ఇక్కడ ప్రైస్ ప్లే అవుతుంది కదండి, పైన ఎల్టీపీ అని ప్లే అవుతుంది కదా, ప్రైస్ అనేది రన్ అవుతూ ఉంటుంది. ఆ ప్రైస్ ని మీరు ఎంత కొనాలనుకుంటున్నారు అనేది ఇక్కడ మీరు ఎంట్రీ చేసుకోండి. ఈ ఆప్షన్ అనేది మనం 849 అనేది కొనాలి. కొన్నాక మీరు ఇక్కడ పైన ఇక్కడ కింద టైం ఫ్రేమ్ అనేది ఇంట్రాడే అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇంట్రాడే అంటే ఈ రోజు కొని ఈ రోజే అమ్మడం అనమాట. ఈ 3:30 లోపు అమ్మడం. ఇంకా వేరే ఆప్షన్స్ ఉంటాయి, టుమారో, 1 వీక్ అని, ఎక్స్పైరీ అని. ఇక్కడ మీకు ఇంట్రాడే చేస్తే ఇంట్రాడే అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు బై చేస్తారా, సెల్ చేస్తారా, అంటే మీరు బై చేయాలనుకుంటున్నారా, సెల్ చేయాలనుకుంటున్నారా అనేది ఆప్షన్ అడుగుతుంది. ఇక్కడ సెల్లింగ్ కి ఏమో మార్జిన్ అనేది ఎక్కువ పడుతుంది, ఇక్కడ బయింగ్ కి తక్కువ పడుతుంది. ఇక్కడ మనం చేయాల్సింది బయింగ్ కాబట్టి నేను బయింగ్ అని సబ్మిట్ చేసి ఇక్కడ నేను క్వాంటిటీ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. క్వాంటిటీ సెలెక్ట్ చేసుకున్నాక ప్రైస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఇంట్రాడే పెట్టుకుని ఇక్కడ బయింగ్ అనేది సెలెక్ట్ చేసుకుని నేను సబ్మిట్ అని కొడుతున్నాను. ఇక్కడ ఆర్డర్ అనేది ప్లేస్ అయింది. మనకు ఈ ఆర్డర్ ప్లేస్ అయిన తర్వాత మనకి అమౌంట్ అనేది ఇక్కడ చూడండి, ఎంట్రీ పాయింట్ అనేది ఇంకా వెయిటింగ్ ఫర్ ఎంట్రీ ప్రైస్, అంటే ఈ అమౌంట్ కి ఇంకా రాలేదు. మనం 849 అనేది పెట్టుకున్నాము. ఇంకా కిందనే నడుస్తుంది. ప్రైస్ 849 రాగానే ఆటోమేటిక్ గా ఎంట్రీ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇంకా కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. మోడిఫికేషన్ అని, ఇక్కడ ఎంట్రీ అనేది అయిపోయింది. ఇక్కడ ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ప్రాఫిట్ అండ్ లాస్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. చూడండి, -85, -54. చూడండి, కాస్ట్ కి వచ్చేసింది. ఇక్కడ ప్రాఫిట్ అనేది పెరుగుతుంది. ఎంట్రీ అనేది ఇలా తీసుకోవాలి. స్టాప్ లాస్ టార్గెట్ అనేది పెట్టుకోవాలనుకున్నారు అనుకోండి, ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. స్ట్రైక్ ప్రైస్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మాడిఫై అనే ఆప్షన్ కనిపిస్తుంది అండి. ఈ మాడిఫై ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు మాడిఫై టార్గెట్, మాడిఫై స్టాప్ లాస్, మాడిఫై టైం అనేది ఉంటుంది. టార్గెట్ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ మీరు టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు. ఎంతవరకు ప్రైస్ అనేది పోతుంది అనేది ఇక్కడ టార్గెట్ అనేది మీరు పెట్టుకోవచ్చు. మాడిఫై స్టాప్ లాస్ అనేది ఉంది కదా, దాన్ని మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ మనము ఎగ్జిట్ అవ్వాలంటే ఇక్కడ రెడ్ ఎగ్జిట్ అనే ఆప్షన్ ఉంది కదండి, దాని మీద క్లిక్ చేస్తే మనము ఎగ్జిట్ అనేది అయిపోతాం అనమాట. నెట్ ప్రాఫిట్ అండ్ లాస్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇది ఓన్లీ మనము ఎగ్జాంపుల్ బేస్ మాత్రమే తీసుకున్నాం కాబట్టి, ప్రాపర్ అనాలిసిస్ లేకుండా తీసుకున్నాం కాబట్టి ఎంట్రీ మనము ఎగ్జిట్ అనేది అవుతున్నాం అనమాట. ఇక్కడ మనకు ఎగ్జిట్ ట్రేడ్ అనేది కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ 27 March 25 అనేది స్ట్రైక్ ప్రైస్ అనేది కనిపిస్తుంది. కరెంట్ టార్గెట్ ఏం లేదు. లాస్ట్ ట్రేడ్ ప్రైస్ అనేది కనిపిస్తుంది. మనము ఎగ్జిట్ అనేది అవుతున్నాం. ఇక్కడ చూడండి, ఎగ్జిట్ అనేది అయిపోయింది. 79 రూపీస్ అనేది ఇక్కడ ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మనం ఏమేమి బై చేసామో, ఏమేమి సెల్ చేసామో అనేది ఇక్కడ కింద చూపిస్తుంది. మనకు ఇక్కడ ఆప్షన్స్ అనే కాదండి, ఇక్కడ మనము స్టాక్స్ గిటంగా ట్రేడ్ చేయొచ్చు. ఇక్కడ టాటా స్టీల్ అని టైప్ చేసినాం అనుకోండి, ఇక్కడ టాటా స్టీల్ కి సంబంధించిన ఆప్షన్ ప్రైజెస్ అన్ని ఇక్కడ చూపిస్తుంది మనకు. అక్కడ మనం సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ బై సెల్ అనేది చేయొచ్చు. ఇలా ఈ యాప్ లో పేపర్ ట్రేడ్ అనేది చేయాలి. స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.